ఇంకా 1 గంట పైన కానీ ఉండిస్తే మాత్రంకి ఎక్కువగా పడతాయి. పెద్ద చేపలన్నీ నిలబడిపోయినాయి. వావ్ సూపర్. చూడండి అంచునైతే సన్న చేపలు కూడా తిరుగుతూ ఉన్నాయి. జిలేబులు అయితే చూడండి ఎంత పెద్ద జిలేబులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా కలిసి అయితే చూడండి ఏ విధంగా పడుతున్నదో. ఇది మా ఊరు చెరువు. ఇది మా ఊరు చెరువుకైతే పెద్ద చేపలు రానికుంటా మెసగుడ్డ గడేస్తున్నారు. ఏ విధంగా గడేస్తున్నారో కాకపోతే వాటి సందన మెసగుడ్డ సందన అయితే చిన్న చిన్న బొక్కలు ఉంటాయి కదా, వాటి గుండా అయితే సన్న చేపలు అయితే మస్తుకు దిగుతున్నాయి. వాటి కోసం అయితే మాంగపడం అయితే తెచ్చి మరీ వేయిపోతున్నాము. ఏ విధంగా వేస్తారు, మాంగపడం ఎలాగుంటుంది చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మాంగపడంతో చేపల వేట అయితే చేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా. చూడండి ఏ విధంగా పడుతున్నారు. అలాగా ఆ బొర్రెలు గుండా నీళ్ళు పారేట్టుగా మనం ఆ బొర్రెలు మునిగిపోతే చాలు మనకి చేపలు అందు వచ్చే వంతే నీళ్ళు కూడా చేపలు అయితే వచ్చేస్తాయి. అందుకనేసి అలా పెడతారు. అంటే మనం కొడం కదలకుండా అలాగా కర్ర సపోర్ట్ పెట్టుకోవాలి మనము. అంటే నీళ్ళు మనకి ఎదురుగా వస్తున్నాయి కదా, కొడంకి కొట్టుకుమాకుండా కర్ర సపోర్ట్ అదే మాత్రతో పెట్టుకొని మనం కింద మన అడుగుగడే గ్యాప్ లేకుండా రాళ్ళు కానీ ఆకు కానీ ఎత్తి పెట్టి పూడ్చుకోవాలి. అంటే ఈ కొడవ మధ్యలో అయితే గ్యాప్ ఉంది కదా, ఇదే గట్టి. ఈ గ్యాపులు అయితే చేపలు బానీయకుండా ఇలాగా మడవేసుకునేయాలి. పారతో లాగి మట్టి అంతా కొట్టేసుకోవాలి. అప్పుడు చేపలు ఈ సందును బాకుండా ఏ కాడికి కొడంలోకి పోతాయి అన్నమాట. అందుకనేసి అలాగా గాడి గనక కొట్టుకోవాలి. ఇంకా పోతే కొడము కొట్టుకుని బాకుండా కర్రలు సపోర్ట్ అయితే కావాలి. చూస్తున్నారు కదా ఈ వారక్క కర్ర, ఆ వారక్క కర్ర అయితే ఏ విధంగా పెట్టి అయితే కొడతా ఉన్నారు. అలాగ కట్టేస్తే మాత్రానికి ఎన్ని నీళ్ళు ఎక్కువైనా కూడా సరే, ఎలా ఎంత వచ్చినా కూడా సరే కొడమైతే నీళ్ళ గుండా కొట్టుకుని బాకుండా ఆడే నిలబడిపోతుంది కొడము. అలా చేసుకోవాలి. కొడము వేయాలంటే ఇలా చేయాలి. ఇది మాము కొడము. అలాగా నీళ్ళు బాకుండా బాగా మట్టి కొట్టుకోసుకునేయాలి. చూడండి నీళ్ళు ఇప్పుడు పారటం లేదు కదా, కొడవమ్ముడికైతే కట్టేసేసినాడు. కానీ ఇసుక దెబ్బ అయితే గల్స్ వల్ల అయితే నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ మనం కట్టేసుకోవాలి ఓపికగా. మట్టిని కొట్టేసుకోవాలి. ఇంకపోతే ఆ 2 కర్రలకి దారం అలా కట్టేసుకోవాలి. అలాగా గిట్టుగా దారాలు వేసుకుని ఆ కర్రకి కట్టేసుకునేయాలి. మధ్యలో కొడం జరుకునేస్తుంది. మాం కొడమంతా ఇలాగే వేసుకోవాలి. ఇంకొక చిన్న కొడం అయితే కింద అయితే పండేసేస్తారు. ఈ కొడం వారికి ఇలాగ వేసుకోవాలి. ఈ అంచునైతే ఇలా కట్టేసినారు కదా, మధ్యలో కొడం ఉన్నది. కొడం చూడండి బొర్రెలు గుండా ఏ విధంగా అయితే నీళ్ళు అయితే వస్తున్నాయో. ఈ అంచును కాడ అదే మాత్రతో కానీ ఆకు మండలు వేసేసి రాయిలు రప్పలు మొత్తం వేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆకు కొట్టుకుని బాకుండా రాయిలు పెడుతున్నారు. ఇలాగా ఈ వారు గ్యాప్ లేకుండా మధ్యలో కానీ పడమేసి పెడితే మాత్రంకే చేప ఎట్టుగా బాకుండా తప్పించుకుని బాకుండా అయితే మనకైతే చేప అయితే కొడంలోకి అయితే వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా గ్యాప్ లేకుండా అయితే చేప రానియకుండా యువతలకి నీళ్ళగుండా సపోర్ట్ అయితే పెట్టేస్తూ ఉన్నారు. సపోర్ట్గా ఆకు మీద అయితే మట్టి అయితే కొట్టెత్తిపోస్తూ ఉన్నారు. అలా చేసేస్తే ఏ చేపలు కాడే యువతలకైతే రాలేవు. ఏ కాడికి కొడం గుండే
రావాల్సి వస్తాయి చేపలు. అలా చేసుకుంటేనే మనకి చేపలు అయితే కొడవలు అయితే ఉంటాయి. మనం గ్యాప్ ఇచ్చినామనుకో ఈ పక్కన నీలగొండ అయితే చేప అంతా దిగిపోతుంది. మాంకొడం అయితే పెడేసినాము. ఇంకా మనం కాసేపు దొరికి అయితే చూద్దాము ఏ మాత్రం చేపలు పడి ఉంటాయో చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏ మాత్రం చేపలు పడతాయి అనేది చూద్దారు. చెరువు అయితే చూడండి. ఈరోజు అయితే మా ఊరు చెరువులో అయితే చేపల వేట అయితే చేస్తున్నాము. అది కూడా మాము కడంతో అయితే చేస్తున్నాము. కొడం రెడీ అయిపోయింది. ఈ మాదిరితో మాము కొడము మనము చేపలు పట్టాలంటే ఇలా రెడీ చేస్తారు. చేపలు అయితే చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో అన్నీ జిలేబులే. మా ఊరు చెరువు ఇది. మా ఊరు చెరువులు అయితే చూడండి. అంటే ఇక్కడ తంతు గడేసినారు కదా, తంతు వల్ల అయితే చేపలన్నీ పెద్ద చేపలన్నీ నిలబడిపోయినాయి. వావ్ సూపర్. చూడండి అంచునైతే సన్న చేపలు కూడా తిరుగుతూ ఉన్నాయి. జిలేబులు అయితే చూడండి ఎంత పెద్ద జిలేబులు పైలెట్లు కూడా ఉన్నాయి. గంత కొన వరకు అయితే చేపలు అయితే అంటే తూము దాకా ఎంత దూరం ఉందో అంత దూరం దాకా అయితే చేపలు అయితే ఉన్నాయి. కావాలంటే చూపిస్తాను. ఇదే మాత్రతో చూపిస్తా బాత. కానీ కొంచెం భయంగా ఉంది. నేను లోపలికి పోయే జరిగే కొన్ని అయితే చేప అయితే లోపలికి వెళ్ళిపోతుంది. నేను కదలకుంటే నిలబడి తీస్తే మాత్రంకి చేప నిలబడి ఉన్నది. ఇక్కడైతే చూడండి కింద కమ్ముడే ఏ విధంగా ఉన్నాయి చేపలు గట్టినే తిరుగుతూ ఉన్నాయి. ఈ కెమ్ము కానీ అడ్డం కానీ లేకపోతే వాళ్ళ కనుక మొత్తం నీళ్ళలో కొట్టుకుపోతాయి. మాంకొడం అయితే చూడండి ఏ విధంగా అయితే వేసి పెడేస్తున్నామో. ఇప్పుడు ఈ బొర్లు గుండా వచ్చే చేప అంతా సన్న చేప అంతా దాంట్లోకి అయితే మనకైతే వచ్చేస్తాయి. కానీ ఏం చేపలు పడతాయో చూద్దాము. కొడమైతే తీయాలనేసి వచ్చినాము. చూడండి కర్రలకున్న దారం అయితే ఇప్పేసినాము. అవి పక్కకి వేసుకుని వేస్తున్నాము. ఇప్పుడు కొడమైతే ఎత్తి చూద్దాము. చూస్తున్నారు కదా దగ్గరగా చూద్దాము. తీయ పాటడుతున్నాము. చూడండి ఏ విధంగా అయితే కదులుతున్నాయో. ఇట్లా పడుండే అయితే జిలేబులు బేడ్స్లు అయితే పడున్నాయి. నీళ్ళు ఎక్కువగా ఇసరడం వల్ల అయితే తక్కువ చేపలు పడున్నాయి. ఇంకా ఎక్కువనే ఇంకా ఎక్కువనే పడి ఉండాలి. తక్కువ పడి ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి చేపలు అయితే కింద అయితే పోసేస్తున్నాము. జిలేబులు బేడ్స్లు అయితే పడినాయి. చూస్తున్నారు కదా బేడ్స్లు ఏ విధంగా ఉన్నదో చూడండి. బా జిలేబులు చిన్న జిలేబులు అంటే మితమైన జిలేబులు అయితే పడినాయి. కానీ బేడ్స్లు మాత్రంకే పులుసుకి అయితే చాలా బాగుంటాయి. పెద్ద బేడ్స్లు పడుతున్నాయి. ఇంకపోతే జిలేబీ పిల్లలు ఇవైతే కాసేపు దళకి వచ్చి మాంకొడం తీసిన తర్వాత ఈ చేపలతో పడినాయి. చూసారు కదా మళ్ళీ అయితే ఇంటికి పాత అయితే వేసినాము. కొడం అయితే ఏ విధంగా అయితే వేసినాం చూడు. ఫస్ట్లో ఆడేసినాము అనమాట. మేమైతే ఫస్ట్లో అయితే ఆడేసినాము. వేసిన వెంటనే కాసేపు దళిచ్చి మీకు చూపించినాం కదా చేపలు ఎన్ని చేపలు పడినాయో. కొడం తీసిన తర్వాత అయితే అవే పడ్డాయి. కాకపోతే అది ఎక్కువగా నీళ్ళు అయిపోయినాయి అనమాట. అందుకనే చీర తెచ్చి అయితే వేసినాము మళ్ళీ కొడమ. ఈసారి అయితే చేప ఎక్కన దిగనైతే బాగానే పాకున్నాయి. దీంట్లోకి అయితే మామూలుగా వేస్తేనే ప్రస్తుతానికి ఒక 10 చేపల దాకా అయితే పడుకుంటాయి. ఇంకా 1 గంట పైన కానీ ఉండిస్తే మాత్రంకి ఎక్కువ పడతాయి. కాకపోతే పొద్దుపోయింది దీని అయితే చూపించలేము. ఇది మాంకొడం అయితే ఇలాగే నిలబెట్టి పెడతారనమాట.
మామూలుగా మన చిన్న కొడమ అయితే పండేస్తారు అంతే. దీనికి దానికి తేడా అదే మాదిరితో ఉంటుంది. మాంగ కొడవతో అయితే చేపలు అయితే ఇదే విధంగా పడతారు. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంది. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.